నేను సాయి సుధా బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు మంత్రి నిమ్మల. ప్రాజెక్టు పనులు షెడ్యూల్కి అనుగుణంగా జరుగుతున్నాయన్నారు. క్షేత్రస్థాయిలో ముఖ్యమంత్రి చంద్రబాబు 3 సార్లు పరిశీలించారన్నారు. డీవాల్ పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 2022 చివరి నాటికి పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేసేలా ప్రణాళికాబద్ధంగా పనులు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. జర్మనీకి చెందిన బవర్ కంపెనీతో మెగా పనులు చేస్తుంటే దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ రాష్ట్రానికి ఒక వరం, ఒక జీవనాడి అనే విషయం మీ అందరికీ తెలుసు. అందుకే ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పోలవరం ప్రాజెక్టుని మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇప్పటికే 3 సార్లు స్వయంగా ఇక్కడ మరి విజిట్ చేసి ఒక లక్ష్యాన్ని కూడా డయాఫ్రమ్ వాల్ 2025 డిసెంబర్ 2027 డిసెంబర్కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేటువంటి విధంగా ఒక షెడ్యూల్ కూడా ఏర్పాటు చేసుకుని ఆ షెడ్యూల్కు అనుగుణంగా పనులు జరిగేటువంటి విధంగా మరి ఈవేళ మరి పెద్ద ఎత్తున పోలవరం పనులు జరుగుతున్న విషయాన్ని కూడా స్వయంగా మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఈవేళ డయాఫ్రమ్ వాల్ ఏదైతే ఉందో మరి ఇప్పటికే దగ్గర 360 మీటర్లు మరి ఈవేళ డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఈ యొక్క కొద్ది కాలంలోనే మనం నిర్మాణం చేసుకోవడం, అదేవిధంగా ఏదైతే గ్యాప్ 1 ఏదైతే ఉందో మరి ఆ పనులు కూడా ఈరోజు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించుకుని గ్యాప్ 1కు సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యాము 2026 మార్చి కల్లా పూర్తి చేసేటువంటి లక్ష్యంగా, అదేవిధంగా గ్యాప్ 2కు సంబంధించి మరి వైబ్రో కాంప్లెక్షన్ పనులు అయితే ఒక 70-80% కంప్లీట్ అయ్యి మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసి ఈ సంవత్సరం నవంబర్ నుంచే గ్యాప్ 2లో కూడా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ స్టార్ట్ చేసి 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలి.